హాయ్, నా పేరు సౌజన్య. ఈ సెషన్లో మనం కొన్ని మెథడ్స్ చూద్దాం స్ట్రింగ్ మ్యానిపులేషన్లో. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి కేస్ ఫోల్డ్ మెథడ్. కేస్ ఫోల్డ్ మెథడ్ ఈ మెథడ్ వచ్చేసరికి దిస్ మెథడ్ రిటర్న్స్ a string where all characters are in lower case. This method returns a string where all the characters are in lower case. ఓకే, సో దీన్ని మనం ఎట్లా చేస్తామంటే txt స్పేస్ ఈక్వల్స్ టు హెలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్స్ టు txt డాట్ కేస్ ఫోల్డ్ మెథడ్. కేస్ ఫోల్డ్ మెథడ్. నౌ ప్రింట్ ఎక్స్. సో మనం ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయడానికి సిఎఫ్డిలోకి వెళ్ళి ఇక్కడ మనం పైథాన్ అని టైప్ చేస్తే ఇంటర్ప్రిటర్ మోడ్లో, ఇప్పుడు మనం ఇంటర్ప్రిటర్ మోడ్లో దీన్ని చూద్దాం. txt is equal to hello and welcome to my world. ఓకే, ఇక్కడ మనం ఇస్తాం ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు txt డాట్ కేస్ ఫోల్డ్ మెథడ్. నౌ ప్రింట్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అవుట్పుట్ హెలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా సెకండ్ మెథడ్ వచ్చేసరికి సెంటర్ మెథడ్. సెంటర్ మెథడ్ ఈ మెథడ్ ఏంటంటే దిస్ మెథడ్ విల్ సెంటర్ అలైన్ will align the string using a specified character. దీని ఏంటంటే క్యారెక్టర్ అంటే స్పేస్ ఇస్ డిఫాల్ట్. ఇక్కడ స్పేస్ ఇస్ డిఫాల్ట్ యాజ్ ది ఫిల్ క్యారెక్టర్. Specified. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి txt స్పేస్ ఈక్వల్స్ టు స్పేస్ బనానా. ఓకే, నా నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు txt డాట్ సెంటర్ మెథడ్. ఓకే, నా ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రింట్ ఎక్స్. ఓకే, సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి సెంటర్ మెథడ్ది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎట్లా చేస్తామంటే txt స్పేస్ ఈజ్ ఈక్వల్ టు బనానా. నౌ x ఈజ్ ఈక్వల్ టు txt డాట్ సెంటర్ 20, then print x. సో మనకు పర్టికులర్ వర్డ్ బనానా అనేది సెంటర్లోకి వస్తుంది. ఓకే, దీంట్లోనే మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి txt దట్ ఈస్ టెక్స్ట్ ఈక్వల్స్ టు బనానా. ఓకే, నెక్స్ట్
x ఈక్వల్స్ టు txt డాట్ సెంటర్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం సెంటర్కి తీసుకోవాలి, తర్వాత ఏదైనా ఒక ఆల్ఫబెట్తో అలైన్ చేద్దాం. లైక్ ఐ టుక్ O. ఓకే, నా ప్రింట్ ఎక్స్, ప్రింట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt banana. Now we'll type here x space equals to txt dot center 20, comma, మనం ఇక్కడ ఏమిస్తాం, ఇందాక ఆల్ఫబెట్ ఇచ్చాం కదా, O. దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, సో నా థర్డ్ మెథడ్ వచ్చేసరికి కౌంట్ మెథడ్ ఏంటి? దిస్ మెథడ్ రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. This method returns the number of elements with the specified value. అంటే ఇక్కడ మనం వాల్యూ చూస్తాం అన్నమాట, ఏం వాల్యూస్ ఇస్తాము అది చూద్దాం. సో దీనికి మనకి ఒక సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ వచ్చేసరికి లిస్ట్ డాట్ కౌంట్ మెథడ్. సో ఇక్కడ మనం వాల్యూ అని చూస్తాం, ఏం వాల్యూ ఇవ్వాలో వాల్యూస్ మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ దీంట్లో ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి పాయింట్స్ స్పేస్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ చూస్తాం 1 4 2 9 7 8 9 3 and 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి నెక్స్ట్ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు పాయింట్స్ డాట్, ఎన్ని వాల్యూస్ ఇచ్చాం, 9 వాల్యూస్ ఇచ్చాం. సో 9 వాల్యూస్ ఇచ్చి మనం ఏం చెప్తాం, ప్రింట్ ఎక్స్. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ఎట్లా అంటే పాయింట్స్ స్పేస్ ఈక్వల్స్ టు, మనం ఫస్ట్ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్నీ చెప్పాలన్నమాట. 1 4 2 9 7 8 9 3 1. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, నెక్స్ట్ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు పాయింట్స్ డాట్ కౌంట్, వాల్యూస్ ఎన్ని ఇచ్చామో అన్ని వాల్యూస్ ఇక్కడ టైప్ చేస్తాం అన్నమాట. అంటే 9 వాల్యూస్ ఇచ్చాం మనం. ఇప్పుడు మనం ప్రింట్ ఎక్స్. ఓకే, నా దీంట్లోనే మనం ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రూట్స్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు, ఇది కూడా మనము దీంట్లోనే ఇస్తాం వాల్యూస్, దాంట్లోనే ఏంటి, యాపిల్ స్పేస్ బనానా స్పేస్ చెర్రీ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ కౌంట్. ఇక్కడ మనం ఏమి ఇస్తాం, ఇప్పుడు చెర్రీ, అంటే మనం ఒక ఫ్రూట్ గురించి మనకి ఇప్పుడు కావాలి. సో చెర్రీ. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం ఫస్ట్. సో ఫ్రూట్స్ ఏమిస్తాం ఇక్కడ మనం, యాపిల్ బనానా
చెర్రీ, యాపిల్, బనానా, చెర్రీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం నెక్స్ట్? ఎక్స్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ కౌంట్. ఇక్కడ ఏమి ఇస్తాం కౌంట్? మనకు ఓన్లీ చెర్రీ గురించి కావాలి. సో విల్ జస్ట్ టైప్ హియర్ చెర్రీ, చెర్రీ అని టైప్ చేస్తాం. దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, సో మనం ఒకటే ప్రింట్ చేసాం కాబట్టి మనకు ఒకటే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్, నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఫైండ్ మెథడ్. ఫైండ్ మెథడ్, ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది? దిస్ విల్ ప్రింట్ ది ఇండెక్స్. దిస్ మెథడ్ విల్ ప్రింట్ ది index number where welcome word starts in string number, where welcome word starts in string. Okay, welcome word starts in string. So ఇక్కడ ఏం చేస్తాం? txt మళ్ళీ hello, welcome to my world, welcome to my world. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఎక్స్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు txt డాట్ ఫైండ్ మెథడ్. ఫైండ్ ఓన్లీ మనకి ఇక్కడ కావాలి వెల్కమ్. ఓకే, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చెప్తాం? txt స్పేస్ ఇస్ ఈక్వల్ టు hello, welcome to my world. ఓకే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు txt డాట్ ఫైండ్ బ్రాకెట్ వెల్కమ్, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, సో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? అవి అన్ని క్యారెక్టర్స్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. వెల్కమ్లో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్ మనకి ప్రింట్ అవుతాయి. నా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సెట్ ది ట్యాబ్ సైజెస్ టు వైట్ స్పేసెస్. సెట్ ది ట్యాబ్ సైజెస్ టు వైట్ స్పేసెస్. మనం 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, మన మీద డిపెండ్ అవుతుంది. వైట్ స్పేసెస్. సో ఇది ఎట్లా ఇస్తామంటే txt స్పేస్ ఈక్వల్స్ టు, ఫస్ట్ మనం ఆ హలో అనే వర్డ్ని మనం ట్యాబ్ స్పేసెస్ యూస్ చేసి ఎట్లా చేయాలో చూస్తాం. హలో, దట్ ఇది ట్యాబ్ యూస్ చేసి టిఈ, దెన్ ట్యాబ్ యూస్ చేసి టిఎల్, ట్యాబ్ యూస్ చేసి టిఎల్, దెన్ ట్యాబ్ యూస్ చేసి టిఓ. ఓకే, నా దెన్ x space is equal to txt dot expand tabs. expand tabs ఎంత? మనకి 2 spaces అని మనం తీసుకుంటున్నాం. ఓకే, దెన్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఇది మనం చూద్దాం ఎట్లా వస్తుందంటే txt స్పేస్ ఈక్వల్స్ టు h, then tab txt h, then tab te, tab tl, tab tl, tab to. ఓకే, నా ఇక్కడ ఏంటి? ఎక్స్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు txt డాట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్. మనం 2 అన్నాం కదా స్పేసెస్, 2 ట్యాబ్స్. దాని ఇక్కడ మనం ప్రింట్ ఎక్స్. సో మనకు 2 స్పేసెస్లో మనకి ఇచ్చింది. మనం అక్కడ 3 స్పేసెస్ తీసుకుంటే 3 స్పేసెస్, అట్ స్పేసెస్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 6th మెథడ్ వచ్చేసరికి మనకి జాయిన్ మెథడ్. జాయిన్ మెథడ్ ఏంటి? దిస్ మెథడ్ joins
all items of a tuple. This methods joins all items of a tuple into a string using a hash character as separator. అంటే ఇక్కడ హ్యాష్ క్యారెక్టర్ ని మనం సెపరేటర్ కింద యూజ్ చేసి ఈ మెథడ్ ని వాడతాం యాజ్ ఎ సెపరేటర్. సో ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే మై టపుల్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం పేరు ఇస్తాం జాన్, పీటర్ and Vicky. Okay. John, Peter and Vicky. Yeah. Next. X space equals to ఇక్కడ మన హ్యాష్ క్యారెక్టర్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ డాట్ జాయిన్ మై టపుల్. Join my tuple. Then print X. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎట్టా అంటే జాయిన్ మెథడ్ని ఫస్ట్ మై టపుల్లో జాన్, పీటర్, విక్కీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ X space is equal to hash character dot join. Join method use చేసి my tuple. ఓకే. ఇప్పుడు print X. సో ఇక్కడ హ్యాష్ క్యారెక్టర్ యూజ్ చేసాం కాబట్టి సెపరేటర్ కింద, సో జాన్, పీటర్, వికీ మధ్యలో హ్యాష్ క్యారెక్టర్ సెపరేటర్ కింద వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కమెంట్ రాస్తాం. కమెంట్ ఏంటంటే జాయిన్ ఆల్ ఐటమ్స్, జాయిన్ మెథడ్ యూజ్ చేసే జాయిన్ ఆల్ ఐటమ్స్ ఇన్ అ డిక్షనరీ into a string using the word test. ఇది ఇంకో మెథడ్ మాట, టెస్ట్ యాజ్ సెపరేటర్. ఫస్ట్ దాంట్లో హ్యాష్ క్యారెక్టర్ యూజ్ చేసి అక్కడ ఒక మెథడ్ దాంట్లో చూసాము సెపరేటర్ కింద. ఇప్పుడు ఇది ఇంకొక సెపరేటర్ మనం యూజ్ చేస్తున్నాం, టెస్ట్ సెపరేటర్. సో ఇక్కడ డిక్షనరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మై డిక్షనరీ, డిక్షనరీ అంటే డిఐసిటి, డిక్ట్ స్పేస్, ఇంకా డిక్షనరీ కాబట్టి సెట్ ఇది యూజ్ చేసి నేమ్, పేరేమిస్తాం జాన్, మళ్ళీ కంట్రీ, ఎనీ కంట్రీ నేమ్ యూ కెన్ గివ్, నార్వే. ఓకే. ఇక్కడ మై సెపరేటర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఏం సెపరేటర్ యూజ్ చేస్తున్నాం మనం, టెస్ట్ సెపరేటర్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఎక్స్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మై సెపరేటర్ డాట్ జాయిన్ మెథడ్లోనే జాయిన్ మై డిక్షనరీ అంటే మై డిక్ట్, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే. సో ఇది ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎట్లా చేస్తామంటే మై డిక్షనరీ సెట్
ఫస్ట్ నేమ్, దెన్ జాన్, నేమ్ వచ్చేసరికి జాన్ వస్తుంది మనకి. దెన్ కంట్రీ, ఓకే, కంట్రీ వచ్చేసరికి నార్వే. ఓకే, నెక్స్ట్ మై సెపరేటర్, ఇక్కడ సెపరేటర్ యూస్ చేస్తాం కదా, మై సెపరేటర్. ఏంటా సెపరేటర్? టెస్ట్. టెస్ట్ సెపరేటర్ ఇక్కడ యూస్ చేస్తాం. దెన్ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు మై సెపరేటర్ డాట్ జాయిన్ మై డిక్షనరీ. It is my date. Then print x. ఓకే, సో ఇక్కడ టెస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాష్ సెపరేటర్ యూస్ చేసాం, సెకండ్ వచ్చేసరికి టెస్ట్ సెపరేటర్ యూస్ చేసి మనం చూసాం. ఓకే, థ్యాంక్ యూ.